క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. దేవుడి వాక్యం నించునుగాక. ఆమేన్. అవునండి, దేవుడు చెప్తున్నాడు, నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడంట. చాలాసార్లు మన అవసరత విషయంలో మనం కృంగిపోతాం కదండి. ఇప్పుడు నాకు చాలా అవసరత ఉంది, ఈ అవసరత విషయంలో ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరి ద్వారా నాకు సహాయం అంది, అసలు ఈ అవసరత ఎలా తీర్చబడుతుంది అని కృంగిపోతుంటాం, అధైర్యపడుతుంటాం, సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఏ దిక్కు నుండి నాకు సహాయం వస్తుంది, అన్ని ద్వారాలు కూడా మూయబడి ఉన్నాయి, నాకు ఎటు నుండి సహాయం వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నీ అవసరత నిమిత్తం నువ్వు కృంగిపోతూ ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన మహిమలో నీ అవసరత దేవుడు తీరుస్తానంటున్నాడండి. నీకు ఏదైతే అవసరతగా ఉందో, ఏదైతే కొదువుగా ఉంది, నువ్వు కృంగిపోతూ ఈ అవసరత ఎలా తీరుతుంది అనుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు, తన ఐశ్వర్యంలో నుంచి క్రీస్తు మహిమలో దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తా అంటున్నాడు. ఆధైర్యపడకు. నీకున్న ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పచెప్పి దేవుడిచ్చే గొప్ప సహాయం పొందుకొని ప్రతి అవసరత తీర్చిపడి తృప్తి పొంది అటు రీతిగా దేవుడు నీ అవసరత తీర్చి నీ జీవితంలో తృప్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ కొదువు ఉందో, ఏ అవసరత ఉందో కృంగిపోక ఆ కొదువు అవసరత విషయంలో నీ సహాయం పొందుకొని సమృద్ధులకు నడిపించబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.